ఈక్వెడార్ 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 బహుశా ఈ పదము నోటి వెంట రానటువంటి రొయ్యల రైతు భారతదేశంలో ఉండి ఉండకపోవచ్చు. సో మనం ప్రస్తుతం రొయ్యల ఇండస్ట్రీ ఈ పరిశ్రమ క్రైసిస్ లో ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు ఎక్కువగా వినిపిస్తున్నది ఈక్వెడార్ లో అధిక ఉత్పత్తి వస్తుందని. మనం చూసినట్లయితే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఈక్వెడార్ వెళ్ళింది. ఈ తరుణంలో అందరికీ కొంత క్యూరియాసిటీ ఉంటుంది, అసలు ఈక్వెడార్ లో ఏం జరుగుతుంది, ఈక్వెడార్ లో ఎందుకు ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళు ఏ టెక్నాలజీ ఫాలో అవుతున్నారు అనేది అందరికీ కొంత క్యూరియాసిటీ ఉంటుంది. అందువల్ల నేను ఈ వీడియోలో ఇండియాకి ఈక్వెడార్ కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి ఎందుకు ప్రొడక్షన్ పెరిగింది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఈ వీడియోలో ఉన్నటువంటి విజువల్స్ ఎక్కువగా నాకు ఐఎన్వి, నీవా ఏరో సొల్యూషన్, అక్కడ ఉన్నటువంటి ఆర్మిర్ దీది అనేటువంటి ఒక ఫ్రెండ్, ఇతర ఫార్మర్స్ ద్వారా నాకు రావడం జరిగింది. సో ప్రజెంటేషన్ లోకి వెళ్దామా. సో ఈక్వెడార్ కి భారతదేశానికి ముఖ్యంగా ఉన్న డిఫరెన్స్ మనం గమనించినట్లయితే మొట్టమొదటిది స్పీషీస్. సో ఈక్వెడార్ లో మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు వెనామీ మాత్రమే ఫార్మింగ్ చేస్తున్నారు, వేరే ఏ స్పీషీస్ కూడా వాళ్ళు ఫార్మింగ్ చేయలేదు. ఇండియాలో చూసినట్లయితే మనం మొట్టమొదట టైగర్ తో, ఇండికస్ తో, ఇవి రెండు కూడా మన భారతదేశంలో దొరికేటువంటి రొయ్యలు. ఆ తర్వాత మనం 2003, 2009 నుండి వెనామీ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం 3 స్పీషీస్ మీద మనం కల్చర్ చేయడం జరిగితే వాళ్ళు మాత్రం ఒకే ఒక స్పీషీస్ మీద కల్చర్ చేస్తూ వచ్చారు. అలాగే తీర ప్రాంతం, కోస్ట్ లైన్ లెంగ్త్ మనం చూసినట్లయితే వాళ్ళకి కేవలం 2237 కిలోమీటర్లు మాత్రమే తీర ప్రాంతం ఉంది. కానీ మనం భారతదేశం చూసినట్లయితే 7516 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం అంటే కోస్ట్ లైన్ ఉంది. ఇక వాటర్ స్ప్రెడ్ ఏరియా, ఎంత ఏరియాలో అక్కడ షింప్ ఫార్మింగ్ జరుగుతుందని గమనించినట్లయితే అక్కడ 2,20,000 హెక్టార్ల నుండి 2,50,000 హెక్టార్ల వరకు కూడా షింప్ ఫార్మింగ్ ఉంది. అలా మన భారతదేశంలో డేటా చూసినట్లయితే గవర్నమెంట్ వారి వెబ్సైట్ లో 1,50,000 హెక్టార్లు ఈ మనకి మ్యారిటైమ్ స్టేట్స్ లో అంటే సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫార్మింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మనకి ఇన్లాండ్ లో కూడా ఫార్మింగ్ ఉంది. ఉదాహరణకి తెలంగాణ ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది, రాజస్థాన్ ఉంది. ఈ విధంగా మొత్తం మనం చూసినట్లయితే మన టోటల్ ఎంత కలిపినా కూడా 2,00,000 హెక్టార్ల కన్నా కూడా మనకి వాటర్ స్ప్రెడ్ ఏరియా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కోస్ట్ లైన్ తక్కువ, మనకి కోస్ట్ లైన్ ఎక్కువ, కానీ టోటల్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఈక్వెడార్ లో ఎక్కువగా ఉంది. అంటే ఫార్మింగ్ ఏరియా వాళ్ళకి మనకన్నా కూడా ఎక్కువగా ఉంది. ఇక బ్రూడ్ స్టాక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. ఈ ఈక్వెడార్ కి మరియు రొయ్యలు ఫార్మింగ్ చేసినటువంటి అదర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇది ముఖ్యమైన డిఫరెన్స్ అనుకోవచ్చు. మొట్టమొదటిగా వాళ్ళకి బ్రూడ్ స్టాక్, వైల్డ్ బ్రూడ్ స్టాక్ ఇంత ముందు తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు వైల్డ్ బ్రూడ్ స్టాక్ తెచ్చుకొని స్పానింగ్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి లేదు. వాళ్ళు ఏం చేశారంటే పాండ్ లో ఉన్నటువంటి బ్రూడ్ స్టాక్ తీసుకొని దాని నుండి సపోజ్ ఆ పాండ్ లో డిసీజ్ వచ్చింది, వైట్ స్పాట్ వైరస్ వచ్చింది. ఆ వైట్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు అన్ని రొయ్యలు చనిపోవు, అందులో బ్రతికి ఉన్నటువంటి రొయ్యలు తీసుకొని వాటిని మళ్ళా బ్రీడింగ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే రొయ్యల వైట్ స్పాట్ వైరస్ వచ్చిన తర్వాత బ్రతికి ఉండి పెరుగుదల బాగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని జనరేషన్స్ గడిచిన తర్వాత వాళ్ళకి వైట్ స్పాట్ వైరస్ తట్టుకునేటువంటి అలాగే ఫాస్ట్ గ్రోత్ ఉన్నటువంటి బ్రూడ్ స్టాక్ డెవలప్ అయింది. ఇది వాళ్ళు అనేక సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి రెసిస్టెంట్ అంటే రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పెరుగుదల బాగా ఉండేటువంటి బ్రూడ్ స్టాక్ వాళ్ళకి ఉన్నది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్పీఎఫ్ బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈక్వెడార్ లో హవాయి నుంచి ఎస్పీఎఫ్ బ్రూడ్ స్టాక్ తీసుకొచ్చి కల్చర్ చేసినప్పుడు వాళ్ళకి కల్చర్ ఫెయిల్ అయింది. సో వాళ్ళ పాండ్ లో ఉన్నటువంటి బ్రూడ్ స్టాక్స్ తీసుకొని కల్చర్ చేసినప్పుడు అంటే సీడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ ఈక్వెడార్ కి ఇది ప్రత్యేకత. మిగతా దేశాలన్నిటికీ కూడా అన్ని కూడా ఎస్పీఎఫ్ బ్రూడ్ స్టాక్ మీదే కల్చర్ డెవలప్ అయింది. కానీ ఈక్వెడార్ మాత్రం వాళ్ళ ఓన్ పాండ్రియేట్ బ్రూడ్ స్టాక్ మీద కల్చర్ డెవలప్ అయింది. ఇండియా మనం గమనించినట్లయితే వైల్డ్ బ్రూడ్ స్టాక్ మరియు పాండ్రియేట్ బ్రూడ్ స్టాక్ నుంచి సీడ్ ఉత్పత్తి చేయడం అనేది బ్యాన్ చేశారు. ఓన్లీ ఎస్పీఎఫ్ బ్రూడ్ స్టాక్ మనకి వస్తుంది, వాటి నుంటే మనం సీడ్ డెవలప్ చేస్తున్నాం. ఇక హ్యాచరీస్ విషయానికి వచ్చినట్లయితే హ్యాచరీస్ ఈక్వెడార్ లో హ్యాచరీస్ చూసినట్లయితే అది యావరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇండియా అంత సఫిస్టికేటెడ్ హ్యాచరీస్ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యావరేజ్ గా ఉంటుంది.
వాళ్ళు హ్యాచరీని ల్యాబొరేటరీస్ అంటూ ఉంటారు. మనం హ్యాచరీని రొయ్యల హ్యాచరీ అంటాం, కానీ వాళ్ళు ల్యాబొరేటరీ అంటూ ఉంటారు. సో షింప్ సీడ్ ల్యాబొరేటరీ అంటూ ఉంటారు. వాళ్ళకి సిమాక్వా హ్యాచరీ అని 1981లో ఫస్ట్ కమర్షియల్ హ్యాచరీ, ఫస్ట్ హ్యాచరీ రావడం జరిగింది. ఇక ఇండియాలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే ఇండియాలో మనకి చాలా హ్యాచరీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాచరీలో మరి ఏ ఇతర కంట్రీలో కూడా లేదు. అలాగే మనకి నేను అనుకోవడం ప్రకారం టాస్పార్క్ ఫస్ట్ వచ్చినటువంటి హ్యాచరీ గవర్నమెంట్ వారి హ్యాచరీ, అది సుమారు 1992 అనుకుంటా, మేబీ ఎగ్జాక్ట్ గా ఇయర్ అటు ఇటు ఉండొచ్చు. ఆ టైంలో మనకి ఫస్ట్ హ్యాచరీ వచ్చింది. సో 1981లో వాళ్ళకి ఫస్ట్ హ్యాచరీ వస్తే 1992లో మనకి భారతదేశంలో ఫస్ట్ హ్యాచరీ వచ్చింది. ఇక ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే ఈక్వెడార్లో ఒక డేటా ప్రకారం 4300 మంది ఫార్మర్స్ ఉన్నారు. కానీ ఇండియాలో చూసినట్లయితే ఎగ్జాక్ట్ డేటా లేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సుమారు 50,000 మంది ఫార్మర్స్ మనకి ఇండియాలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఫామ్ సైజు, చెరువులు ఎంత ఉంటాయి అని చూసినట్లయితే అక్కడ చిన్న ఫామ్ అనుకుంటే 10 హెక్టార్లు, పెద్ద ఫామ్ అనుకుంటే 2000 హెక్టార్ల వరకు కూడా ఉన్నాయి. ఇండియాలో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఎక్కువ మంది స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. ఇక స్టాకింగ్ డెన్సిటీకి వచ్చినట్లయితే ఈక్వెడార్లో వాళ్ళు లో స్టాకింగ్కి వెళ్తున్నారు. ఇంతకు ముందు 8 పీసెస్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 12 పీసెస్ 13 పీసెస్కి వెళ్ళారు. వాళ్ళకి కొంతమంది అయితే 25 పీసుల వరకు కూడా వెళ్తూ ఉన్నారు. సో మనతో పోల్చినప్పుడు వాళ్ళకి స్టాకింగ్ డెన్సిటీ తక్కువ. మనం 25 పీసులు స్క్వేర్ మీటర్కి వేస్తూ ఉన్నాం, కానీ మనకి అప్ టు 60 పీసెస్ 60 పీసుల వరకు కూడా మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మన స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ, వాళ్ళు స్టాకింగ్ డెన్సిటీ తక్కువ. కాబట్టి వాళ్ళు స్టాకింగ్ డెన్సిటీ పెంచుకునే అవకాశం ఉంది. స్టాకింగ్ డెన్సిటీ పెంచితే న్యాచురల్ గా వాళ్ళ టోటల్ వాల్యూమ్ అంటే ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఫీడ్ విషయానికి వచ్చినట్లయితే ఈక్వెడార్లో దాదాపు 20% మంది ఫార్మర్స్ ఎక్స్ట్రూడెడ్ ఫీడ్ వాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎక్స్ట్రూడెడ్ ఫీడ్ తో మాకు బెటర్ గ్రోత్ ఉంది అని. ఇంతకు ముందు మాన్యువల్ గా వీళ్ళు 1 లేదా 2 సార్లు మాత్రమే ఫీడింగ్ వేసేవాళ్ళు. ఆ తర్వాత ఎఫ్సిఆర్ పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో చెక్ ట్రేలో మాత్రమే ఫీడింగ్ వేస్తూ వచ్చారు. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా ఆటో ఫీడర్స్ కి, అలాగే అకోస్టిక్ ఆటో ఫీడర్స్ అంటే అది తినేటప్పుడు చేసేటువంటి సౌండ్ ను బట్టి వచ్చినటువంటి వేవ్స్ ద్వారా ఈ ఫీడ్ వేయటం స్టార్ట్ అయింది. అకోస్టిక్ ఆటో ఫీడర్స్ కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ అక్కడ పాపులర్ అయింది. అక్కడ ఫీడ్ కాస్ట్ చూసినట్లయితే $1 నుంచి $1.5 వరకు కూడా ఫీడ్ కాస్ట్ వేరీ అవుతూ ఉంది. ఇక ఇండియాలో మనందరికీ తెలుసు ఫీడింగ్ మనం 4 సార్లు ఇస్తాము, అతి కొద్ది మంది మాత్రమే ఆటో ఫీడర్స్ వాడుతూ ఉన్నారు. సో ఈక్వెడార్కి ఇండియాకి ఇంకొక ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ చూసినట్లయితే 0 to 36 సెలినిటీ వరకు ఫార్మ్స్ ఉన్నాయి, లో సెలినిటీ ఫార్మ్స్ ఉన్నాయి, సి సెలినిటీ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా పెద్ద ఫార్మ్స్. వీళ్ళందరూ కూడా ఫామ్ కి సరౌండింగ్ చుట్టూతూ వాళ్ళకి ఒక కెనాల్ రన్ అవుతుంటుంది. ఈ కెనాల్లో కంటిన్యూస్ గా డ్రైన్ వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే రీసర్క్యులేట్ అయ్యి తిరిగి పాండ్లోకి వెళ్తుంటాయి. ఎవ్రీ డే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పాండ్లోకి వాటర్ వెళ్తూ ఉంటుంది, పాండ్లోని వాటర్ కొంత బయటకు వస్తుంది. 4 to 5% వాటర్ ఎక్స్చేంజ్ ఎవ్రీ డే న్యాచురల్ గా జరిగిపోతుంది. వీళ్ళు ఈ వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్ద పంప్స్ ద్వారా వీళ్ళు రీసర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఇది రీసర్క్యులేషన్ వల్ల వాటర్ స్టేబుల్ గా ఉంటుంది, మైక్రోబియల్ కమ్యూనిటీ స్టేబుల్ గా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. డైవర్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ గా డిసీజెస్ తక్కువగా ఉంటాయి. ఒకటి స్టాకింగ్ డెన్సిటీ తక్కువ, న్యాచురల్ గా డిసీజ్ తక్కువగా ఉంటుంది. 2 రెసిస్టెంట్ బ్రూడ్ స్టాక్, డిసీజ్ తక్కువగా ఉంటుంది. 3 స్టేబుల్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల కూడా వీళ్ళకి డిసీజెస్ తక్కువగా ఉంటాయి. సో మన ఇండియాలో గమనించినట్లయితే మనకి 0 నుంచి 50 సెలినిటీ వరకు ఫార్మింగ్ జరుగుతుంది. రీసర్క్యులేషన్ లేదు. మనం కల్చర్ చేసినటువంటి పాండ్లో వాటర్ జనరల్ గా ఈటీపీలో డ్రైన్ చేస్తూ ఉంటాం. ఇక బయోసెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే ఈక్వెడార్లో బయోసెక్యూరిటీ బాగా తక్కువ. ఈ వీడియోలో మనం చూసినట్లయితే పక్షులు మనకి విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇంతకు ముందు వచ్చినటువంటి వీడియోస్ లో కూడా ఈక్వెడార్ ఫార్మ్స్ మీద పక్షులు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాళ్ళ బయోసెక్యూరిటీ పూర్ ఎందువల్ల అంటే వాళ్ళకి వైట్ స్పాట్ వైరస్ లేదు కాబట్టి బయోసెక్యూరిటీ తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ వైట్ స్పాట్ రెసిస్టెంట్ బ్రూడ్ స్టాక్ కొన్నిసార్లు జూన్ నుంచి అక్టోబర్ మధ్య వాళ్ళకి టెంపరేచర్ 20 డిగ్రీలు అంతకన్నా తగ్గుతుంది. ఆ టైంలో అప్పుడప్పుడు కొంత మోర్టాలిటీస్ వస్తాయి తప్పితే వాళ్ళు వైట్ స్పాట్ వైరస్ దాదాపు జయించారని అనుకోవచ్చు. కానీ ఇండియాలో కూడా మనకి బయోసెక్యూరిటీ
తక్కువ, కానీ మనకి రెసిస్టెంట్ బ్రూడ్ స్టాక్స్ లేవు కాబట్టి మనం వైట్ స్పాట్ బారిన తరచూ పడుతూ ఉంటాం. ఇక ఉన్నటువంటి వ్యాధులు మనం గమనించినట్లయితే ఈక్వెడార్లో ముఖ్యంగా సీగల్ సిండ్రోమ్ అంటారు. ఇది విబ్రియోసిస్, అది ఇనీషియల్ గా ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత తారా సిండ్రోమ్ వైరస్, అలాగే అరౌండ్ 1999 2000 సంవత్సరాల్లో వైట్ స్పాట్ వైరస్ వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఈహెచ్పి వైట్ ఫీసెస్ ప్రభావం ఇప్పటి వరకు పడలేదు. మన ఇండియాలో మనం గమనించినట్లయితే మనకి వైట్ స్పాట్ వైరస్ ఉంది, రన్నింగ్ మోర్టాలిటీ ఉంది, ఈహెచ్పి మరియు వైట్ ఫీసెస్ ఉంది, అలాగే ఐఎంఎన్వి ఉంది. సో వాళ్ళతో పోల్చినప్పుడు మనకి డిసీజెస్ ఎక్కువ. ఇక హార్వెస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, హెడ్ ఆన్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి. అలాగే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్లింగ్ బెటర్గా ఉంటుంది. ఎక్కువగా కూడా హార్వెస్టింగ్కి వీళ్ళు మెకానికల్ హార్వెస్టర్స్ వాడుతూ ఉంటారు. సో మెకానికల్ హార్వెస్టర్ వాడటం వల్ల తక్కువ టైంలో వాళ్ళు ఎక్కువ మెటీరియల్ హార్వెస్ట్ చేసి దాని క్వాలిటీ ప్రిజర్వ్ చేయగలుగుతారు. అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళకి యాంటీ డంపింగ్ డ్యూటీ లేదు, మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ ఉంది. ఇక్కడ కూడా మనం కొంత అడ్వాంటేజ్ కోల్పోతున్నాము. ఇక ఇండియాలో మనం హార్వెస్టింగ్ అప్పుడు హ్యాండ్లింగ్ మన సరిగా ఉండదు, వాషింగ్ సరిగా ఉండదు, అందువల్ల మనకి క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది. సో ఈ పాయింట్లో నేను రైతులను ఎడ్యుకేట్ చేయడానికి ఇండస్ట్రీలో నా సీనియర్స్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన రైతులు ఈ పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ కానీ లేదా హార్వెస్టింగ్ టైంలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఏమి చేయాలన్న దాని మీద నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. అలాగే మనకి ఏజెంట్స్ అంటే డైరెక్ట్గా పర్చేస్ చేయకుండా ఏజెంట్స్ ద్వారా కొంటారు. వీళ్ళు వాటరు పూర్తిగా పోయే వరకు ఈ మెటీరియల్ బయట ఉంచడం, ఈ టైంలో క్వాలిటీ పోవడం, తద్వారా కూడా మనకి కొంత నష్టం జరుగుతుంది. అలాగే మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ ఉంది. అమెరికాలో యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల కూడా ఇండియా కొద్దిగా నష్టపోతుంది. ఇక ప్రాఫిటబిలిటీ విషయానికి వచ్చినట్లయితే సో ప్రస్తుతం ఈక్వెడార్లో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి లాభాలు లేవు లేదా నష్టాల్లో రన్ అవుతున్నారు. ఎందువల్లంటే ఒకటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఎలా పెరిగిందో వాళ్ళకి కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కరెంట్ మీద సబ్సిడీ ఎలా పోయిందో వాళ్ళకి రీసెంట్ గా డీజిల్ మీద సబ్సిడీ పోయింది. అక్కడ ఉన్నటువంటి ఫార్మ్స్ లో కరెంట్ తక్కువగా ఉంటుంది, డీజిల్ 90% డీజిల్ మీద రన్ అవుతుంటాయి. రీసెంట్ గా డీజిల్ సబ్సిడీ పెద్ద ఫార్మ్స్ కి 30 హెక్టార్లు అంతకన్నా ఎక్కువగా ఉన్న ఫార్మ్స్ కి డీజిల్ సబ్సిడీ ఎత్తేసారు. తద్వారా వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. ఎనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ వర్కర్స్ శాలరీ రీసెంట్ గా గవర్నమెంట్ పెంచింది. $425 నుంచి $450 పర్ మంత్ వరకు వాళ్ళకి వర్కర్స్ శాలరీ ఉంటుంది. సో వర్కర్స్ శాలరీ మనకి తక్కువ, మనం పవర్ వాడతాము, డీజిల్ తక్కువగా వాడతాము. సో ఈ డీజిల్ సబ్సిడీ వల్ల కూడా వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. డీజిల్ కాస్ట్ పెరిగింది అంటే ఓవరాల్ గా అన్ని కాస్ట్లు కూడా న్యాచురల్ గా పెరుగుతూ వెళ్తాయి. అలాగే ఇండియాలో మనందరికీ తెలుసు మన ప్రాఫిటబిలిటీ ప్రస్తుతం క్వశ్చన్ మార్క్, ఎక్కువ మంది నష్టాల్లోనే ఉన్నారు. ఇక జియోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనం చూసినట్లయితే ఈక్వెడార్ యుఎస్ఏ పక్కనే ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు 7 నుంచి 9 గంటల్లో మా మెటీరియల్ అమెరికా వెళ్తుంది, తద్వారా మాకు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుందని. మనం వాళ్ళకి యుఎస్ఏ పక్కన ఉంటే మనకి చైనా పక్కన ఉంది. సో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో మనం చైనా పక్కనే ఉన్నాం. సో చైనాకి మన ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, అలాగే వాళ్ళకి యుఎస్ఏకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. సో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది, మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచంలో చూసినట్లయితే ఈ 2 కంట్రీలే ఎక్కువగా రొయ్యలు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒకటి చైనా, రెండవది యుఎస్. అలాగే పాపులేషన్ జనాభా చూసినట్లయితే ఈక్వెడార్ యొక్క పాపులేషన్ 1,80,00,000 ప్రజెంట్ పాపులేషన్. అలాగే మన పాపులేషన్ చూసినట్లయితే 140 కోట్లు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే లేదా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అవడానికి మనకి మంచి అవకాశం ఉంది వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. ఇక గవర్నమెంట్ సపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి ఓన్లీ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సిఎన్ఏ అంటారు, నేషనల్ ఛాంబర్ ఆఫ్ ఆక్వాకల్చర్ అని. ఇది రెగ్యులేషన్ కానీ ప్రమోషన్ కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే సిఈఎన్ఏఐఎం నేషనల్ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ రీసెర్చ్, వీళ్ళు ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ R&D వీళ్ళు టేకప్ చేస్తూ ఉంటారు. ఇక మనకి ఇండియాలో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకు సపోర్ట్ ఉన్నాయి. ఉదాహరణకి ఎంపడా కావచ్చు, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కావచ్చు,
లోకల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఎస్డి అని ఒక యాక్ట్ ఉంది, దానివల్ల కూడా ఆక్వాకల్చర్ కొంత సపోర్ట్ వస్తుంది. అలాగే ఆర్జీసీఏ, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ అని, సీబా అని, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సిఎంఎఫ్ఆర్ఐ అని, ఎన్బిఎఫ్జిఆర్ఐ అని, ఈఐ అని అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి వివిధ రూపాల్లో కొంత సపోర్ట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళతో పోల్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ. ఇక ఎకానమీ చూసినట్లయితే ఈక్వెడార్ యొక్క ఎకానమీ, అక్కడ పెట్రోల్ అన్నది ఫస్ట్ బిజినెస్, ఆ తర్వాత అగ్రికల్చర్ ఇన్పుట్స్, ఈ అగ్రికల్చర్ ఇన్పుట్స్ లో రొయ్యలు అన్నది ప్రధానమైనది. సో ఈ వాళ్ళకి యాజ్ ఏ కంట్రీ అది ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. కానీ మన భారతదేశంలో చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్కి ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఫిష్ కావచ్చు, ష్రింప్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఇది ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఇక టెక్నాలజీ, ఇప్పుడు వాళ్ళకి ఇంత ప్రొడక్షన్ రావడానికి కారణం ఏంటి అని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం గమనించినట్లయితే, కల్చర్ ఏరియా పెద్ద పెరగలేదు. వాళ్ళ ప్రొడక్షన్ పెరగడానికి ప్రధాన కారణం ఒకటి, స్టాకింగ్ డెన్సిటీ పెంచారు. ఇంతకుముందు 8 పీసులు వేసేవాళ్ళు, ఇప్పుడు 12, 14, కొంతమంది 25 వరకు కూడా స్టాకింగ్ డెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళారు. సో స్టాకింగ్ డెన్సిటీ పెంచారు అంటే జనరల్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇక ఎక్కువ మంది ఫార్మర్స్ నర్సరీకి వెళ్ళారు. నర్సరీకి వెళ్ళడం వల్ల నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెరగడం, తద్వారా వాళ్ళకి ప్రొడక్షన్ పెరిగింది. సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నర్సరీ. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఆటో ఫీడర్స్. వీళ్ళు ప్రతి 3 హెక్టార్లకి, అంటే 3 హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియాకి ఒక ఆటో ఫీడర్ పెడుతూ ఉన్నారు. సో ఈ ఆటో ఫీడర్ పెట్టడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీడింగ్ పెరిగి, అంటే ఫీడింగ్ ఇచ్చేటువంటి టైం పెరిగి గ్రోత్ రేట్ పెరగడం జరిగింది. అలాగే న్యాచురల్ గా కూడా వీళ్ళు ఎయిరేటర్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి హెక్టార్ కూడా 3 నెంబర్స్ వీళ్ళు ఎక్కువగా డీజిల్ ఎయిరేటర్లు వాడుతూ ఉంటారు. ఈ ఫోటోలో మనం చూడవచ్చు. సో ఇది డీజిల్ ఎయిరేటర్. డీజిల్ ఎయిరేటర్ అన్నది జనరల్ గా ఈ కరెంట్ ఎయిరేటర్ తో పోల్చినప్పుడు అంత ఎఫిషియంట్ కాదు. సో ఎయిరేషన్ పెంచడం, ఆటో ఫీడర్ పెంచడం, నర్సరీలు పెరగడం, స్టాకింగ్ డెన్సిటీ పెరగడం, ఈ 4 ఫ్యాక్టర్లు కూడా వాళ్ళ యొక్క స్థానాన్ని, ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళడానికి కంట్రిబ్యూట్ చేశాయి. అలాగే ఇండియాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం నర్సరీలు అక్కడక్కడ ట్రై చేస్తూ ఉన్నాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి భారతదేశంలో నర్సరీలు రాలేదు. సో ఇప్పుడు మనం ఈక్వెడార్లో సక్సెస్ కి కారణమైనటువంటి ఈ ఫ్యాక్టర్స్ లో ఏదైనా మనం ఇమీడియట్ గా కాపీ చేయగలమా అంటే, కాపీ చేయగలిగింది కేవలం నర్సరీ మాత్రమే. వేరే ఏ ఇతర టెక్నాలజీ కూడా మనం ఇమీడియట్ గా కాపీ చేసి మనం ఇంప్లిమెంట్ చేయలేము. చాలా సందర్భాల్లో మనం థాయిలాండ్ వెళ్ళి లేదా వియత్నాం వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చూసి మనం కాపీ చేసి మనం రెప్లికేట్ చేస్తూ వచ్చాం. కానీ అలా అక్కడ నుండి, ఈక్వెడార్ నుంచి మనం కాపీ చేసి ఇమీడియట్ గా మనం చేయగలిగిన టెక్నాలజీ అయితే ఎక్సెప్ట్ నర్సరీ ప్రస్తుతానికైతే వేరే ఏది లేదు. కానీ కొంతమంది ఎక్స్ట్రూడెడ్ ఫీడ్స్కి వెళ్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళు బెటర్ రిజల్ట్స్ అంటున్నారు. దాని మీద మనకు కొంత క్లారిటీ అవసరం ఉంది. దాని మీద కూడా నేను త్వరలో కొంతమంది ఎక్స్పర్ట్స్ తో ఒక వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.